ఇప్పుడు నేను చాలామంది డాక్టర్లను నేను ఇంటర్వ్యూ చేస్తా ఉన్నా. సో అంటే గైనకాలజిస్టులను అట్లా ఇట్లా. సో చాలా మటుకు ఈ శుక్రకణాల అంటే పెరుగుదల ఉండదు, వాళ్ళందరికీ తగ్గుదల ఉంటుంది, అట్లా పిల్లలు పుట్టారు అది ఇది అని అంటా శుక్రకణాల ఉంటారు. సంఖ్య ఆ, సో తగ్గుదల ఉంటుంది అని అంటారు శుక్రకణాల సంఖ్య. సో అవి పెరగాలంటే ఏం చేయాలి? ఆ, ఒక మంచి అద్భుతమైన రెమెడీ చెప్తే చేయండి. ఓకే. తులసి గింజలు ఉంటాయి మనకు, తులసి ఆకుల గింజలు, తులసి చెట్టు గింజలు ఉంటాయి. ఆ గింజలు తెచ్చుకోండి, దాన్ని మెత్తగా నూరండి, చూర్ణం చేయండి. ఆ చూర్ణాన్ని ఒక బౌల్లో పెట్టి చేతిలో పెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రం చదువు. ఓం క్లీం క్లీం నమః, ఓం క్లీం క్లీం నమః, ఓం క్లీం క్లీం నమః అని 108 సార్లు చదివి ఈ చూర్ణం ఉంటుంది కదా, ఆ చూర్ణం మీద ఉఫ్ అని ఊదండి. ఊది నీళ్ళల్లో కలుపుకొని తాగండి. ఇట్లా 7 రోజులు తాగండి. ఉఫాను ఊదినాక ఎగిరిపోతుంది కదా. చిన్న ఊదాలే ఉఫ్ అని అట్లా. ఓకే. ఉఫ్ అంటే ఊదుతుంది మరి, చిన్న అదే. ఊదండి. ఓకే. అంటే అభిమంత్రం అన్నమాట, ఆ మంత్ర పవర్ దానికి ప్రసరణ జరుగుతుంది. ఓకే. అట్లా చేయాలి. చేసిన తర్వాత తాగండి, నీ వాటర్లో కలుపుకొని తాగండి. ఇట్లా 7 రోజులు చేసి నువ్వు వీర్యకణాల సంఖ్య టెస్ట్ చేసుకో, ఎట్ట పెరుగుదో చూద్దాం. కాదు, ఇది ఎవరినన్నా నా ఫ్రెండ్కే చేసిన, ఎవరికో పేరొద్దు కానీ నా ఫ్రెండ్కే చేసిన. సరే ఒకసారి కాల్ చేయండి, ఒకసారి మాట్లాడదాం. అవసరం లేదు, అది దాంపత్యానికి సంబంధించింది, వద్దులే. చేసి చూడండి, మీరు చేయండి సార్, మీరు నేను చేయండి. చేయాలి, నాకు అవసరం లేదు. మళ్ళీ అవసరం లేదంటే ఇట్లా చేయండి. అందుకని తప్పకుండా రిజల్ట్ ఉంటుంది. తులసి గింజల చూర్ణాన్ని వాటర్లో కలుపుకొని 7 రోజులు చేసి తర్వాత టెస్ట్ చేసుకో, వీర్యకణాలు పెరిగి తీరుతాయి. ఓకే. ఇక్కడ ఏంటంటే క్లీమ్ అనేటువంటి బీజం కామరాజ బీజం కదా, దానికి ఆ శక్తి కూడా జనరేట్ అవుతుంది. ఓకే. మంత్రంతో కూడిన ఔషధి లోపడిపోతుంది కాబట్టి ఎమ్మటే రిజల్ట్ అనేది కనబడుతుంది. తంత్రానికి మంత్రం తోడైతే ఏదైనా చేస్తారు సార్. మనం ఒకటేందంటే చింత చెట్టుకు మంత్రంతో చింతకాయలు రాలుతాయా అంటారు, అంటే మంత్రానికి చింతకాయలు రాలుతాయని పెద్దలు సామెత. అవును, ఉంది. చింతకాయలే కాదు, మంత్రం కరెక్ట్ సిద్ధించుకోవాలి, కానీ చింత చెట్టు మానుతో దేగిలిగా కింద పడిపోతుంది. ఓకే. మంత్రాలతో చెలగాటం ఆడొద్దు అట్లా.